వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫ్యాక్షన్ హత్య కేసులో నంద్యాల కోర్టు సంచలన తీర్పు. 12 మందికి యావజ్జీవ శిక్ష. మహానందీశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు. మొరాయించిన అంబులెన్స్, పోలీసులు స్థానికుల సహకారంతో ప్రాణాల రక్షణ. 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యం. మంత్రి టీజీ భరత్. హైదరాబాద్లోని గుడి మల్కాపూర్లో అపరిశుభ్ర పరిస్థితుల్లో బిస్కెట్లు తయారీ, బేకరీపై పోలీసులు దాడి. నంద్యాలలో ఘనంగా కాషాయ దళం పథసంచలనం. డ్రగ్స్ పై ఆడపిల్లల భద్రతపై సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరిక. ఎస్వి యూనివర్సిటీలో ఉద్రిక్తత, రిజిస్ట్రార్పై విద్యార్థి సంఘాల ఆగ్రహం. కడపలో ప్రోటోకాల్ రగడ, స్టేజ్ పైనే ఎమ్మెల్యే ఆగ్రహం. నంద్యాల నియోజకవర్గంలో ఘనంగా గృహప్రవేశాల ఉత్సవం. ఆర్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో 2012లో జరిగిన ఎంజేడు కృష్ణారెడ్డి హత్య కేసులో నంద్యాల 3వ అదనపు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొత్తం 18 మంది నిందితుల్లో ఇప్పటికే 4 మంది మృతి చెందగా మిగిలిన 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దశాబ్దానికి పైగా కొనసాగిన ఈ కేసులో తుది తీర్పు రావడంతో ప్రాంతంలో సంచలనం రేగింది. సరిపోయిందా? ఒకసారి టోటల్ చేయండి అన్న. లాస్ట్ పంపి మహానంది దేవస్థానంలో హుండీ లెక్కింపులో 31 రోజుల్లో భక్తుల కానుకలు 32,29,396గా నమోదైంది. ఈ కార్యక్రమం ఈవో శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించగా ఆలయ సిబ్బంది మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్ల చెరువులో ప్రమాదానికి గురైన దంపతులను ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్ మధ్యలో ఆగిపోయింది. వాహనం స్టార్ట్ కాకపోవడంతో ఎస్ఐ మక్బూల్ బాషా, పోలీసులు, స్థానికులు కలిసి అంబులెన్స్ ను తోసి స్టార్ట్ చేశారు. చివరికి శతాగతులను సమయానికి ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే భద్రతా ధ్యేయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ వృత్తిపర జూనియర్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్న మంత్రి యువతలకు ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు.
包括有什么？ హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ అపరిశుభ్రత పరిస్థితుల్లో బిస్కెట్లు తయారు చేస్తున్న అక్రమ బేకరీపై పోలీసులు దాడి చేశారు. 12.54 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకుని మహమ్మద్ రజా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. गुलाम रशीद को अंदर बात करें तो इसका रहता है ना ये रस कितना पैकेट है ये 5 गुलाम रशीद गुलाम रशीद और रशीद बना लो నంద్యాల పట్టణంలో కాషాయ దళం ఆధ్వర్యంలో పథ సంచలనం ఘనంగా జరిగింది. పుష్పవృష్టి ఘోష్ వాయిద్యాల మధ్య కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా నాయకులు సనాతన ధర్మం, దేశభక్తి, సమాజ ఐక్యతపై పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభించి 100 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా స్వయం సేవకులు సమాజంలో మిగిలిన వాళ్ళని కలుపుకొని ఉన్న అపోహలను తొలగించి ఏదో ముస్లింలకు వ్యతిరేకం, క్రైస్తవుల వ్యతిరేకం అని కాకుండా ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మనకు బంధువే. మతం ఏదైనప్పటికీ కూడా దేశాన్ని ఆరాధించాలనేటువంటి అలవాటు చేయడం కోసం సంఘం పనిచేస్తుంది. రాజకీయాలకు అతీతంగా ఓట్ల కోసం కాకుండా రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మిగతా విషయాల్లో దేశాన్ని కలుపుకొని మిగతా వాళ్ళు కలిసి మన దేశాన్ని మంచి దేశంగా ప్రపంచంలో ఎట్లా తయారు చేసుకోవాలా అనే ఆలోచన రేకెత్తించడానికి, మనసుల్లో నిలబెట్టడానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఇప్పటిదాకా ఆ పని చేసింది, ఇక మీద కూడా ఆ పనే చేస్తుంది. మంచి మనుషుల్ని తయారు చేయడం, మంచి ఆలోచనల్ని వ్యాప్తి చేయడమే ఆర్ఎస్ఎస్ పని. స్వదేశీ భావం నింపడమైన మన భాష, కట్టు బుట్టు, మన పద్ధతులు, మన ఆహారము, వీటితోపాటు సామాజిక సమరసత అంటే అందరూ కూడా కలిసి ఉండాలి. కులాలకి అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే దేశ అభివృద్ధి చెందని ఆశపడుతుంది. అట్లే పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, ఆప్యాయతలు తగ్గుతున్నాయి, ఆడంబరాలు పెరుగుతున్నాయి. ఇవి కూడా తగ్గించాలి. కుటుంబాలు కూడా కలిసి ఉండాలి, నిలబెట్టాలి. కుటుంబం మన సామాజిక వ్యవస్థకి ఆధారమని సంఘం నమ్ముతోంది. అట్లా పర్యావరణం కోసం కూడా ప్రయత్నం చేస్తోంది. మంచి అలవాటుతో ఉండాలి, బడిలో అయినా గుడిలో అయినా అని చోట మంచి అలవాటుతో ఉండాలి అంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళు కేరళ మాజీ డీజీపీ జాకబ్ థామస్ లాంటి వాళ్ళు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా మతాలకు అతీతంగా కదిలి వస్తున్నారు, ఆర్ఎస్ఎస్ లో చేరుతున్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క ఎదుగుదలకు మేము సహకరిస్తామంటున్నారు. ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూమతి నాయుడుపై వైసీపీ విద్యార్థి విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భార్యకు పదవి కట్టబెట్టారనే ఆరోపణలపై విద్యార్థి సంఘాలు నిలదీశాయి.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కడపలో టిట్కో ఇల్లు పంపిణీ కార్యాలయంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి స్టేజ్ పైనే మైకులో సీరియస్ అయ్యారు. కార్యక్రమంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. స్క్రిప్ట్ రాసి ఇచ్చేసేసి ప్రోటోకాల్ అనేది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇష్ట ప్రకారం పిలిస్తే ఎట్లా? అమ్మా మీరు ప్రోగ్రామ్ మేనేజర్ మాత్రమే, వక్త మాత్రమే. ఇక్కడ మీరు కాదు సారి చెప్పాల్సింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న హౌసింగ్ వాళ్ళు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ ఇవ్వాలా. రిపీటెడ్ గా సిస్టమ్ ని ఫాలో కాకపోతే ఎట్లా? మీరు జీరో లెవెల్ నుంచి సిస్టమ్ ఫాలో కావాలా. నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ లబ్ధిదారులకు గృహాలు పంపిణీ చేశారు. గృహ ప్రవేశాలు ఘనంగా నిర్వహించగా పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నమస్కారం, నా పేరు నాగన్న, నాగన్న, నంద్యాల శిక్షణ భార్య, నంద్యాల జిల్లా, నంద్యాల గ్రామం, శిల్పనగర్. మాకు ఇల్లు శాంక్షన్ అయింది. గతంలో మాకు ఇల్లు లేకుంటే రెంట్కుంటున్నాము. ఇంజస్ కాలనీలో, ఎస్బీఐ కాలనీలో రెంట్కుంటున్నాము. మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు శాంక్షన్ అయింది. ఇల్లు మాకు కల్పించినారు. శిల్పనగర్ 29వ వార్డు ఇల్లు కట్టించుకొని చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, మినిస్టర్ ఫరూక్ గారికి. అప్పుడు ఏమి లేదు, ఖాళీ స్థలం అసలు రైతునగరే లేదు. రైతునగర్ గ్రామం అనేది మిగతా మున్సిపల్ డెవలప్మెంట్ లేదు. అప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత గ్రామం బాగా ఊరు పెరిగిన తర్వాత ఇది అర్బనైజేషన్ అయిన తర్వాత అందరి పట్టాలు మళ్ళీ మధ్యలో కొని దాదాపు 20 ఏళ్ళు కాబట్టి నిండిన తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి అధికారులు మేము వచ్చాం. దీనికి స్వరూపం మారిపోయింది. అప్పుడు ఇది బాగా ఉండేది. మా ఇంకొక ఎంపీ ఉండే అప్పుడు మోహన్ బాబు, ఆయన పేరు పెట్టింది. ఆయన పేరు పెట్టా, ఎవరి పేరు పెట్టుకునే నాకు పని రికార్డు చూస్తే 2001లో ఎవరు ఇచ్చారనేది తహసీల్దార్ ఆఫీస్లో ఉంటుంది. చరిత్ర కావాలి కానీ ఎవరి పేరు పెట్టుకునే నాకు అవసరం లేదు. వారికి పేర్లు మారినాయి, నాయకులు మారిన తర్వాత పేర్లు కూడా మారినాయి. పేరుతో సంబంధం కాదు. ఇక్కడ ప్రజలు ఇన్ని పేర్లు పెట్టుకునే ప్రజలకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి డెవలప్ చేయలే. నీళ్లు లేవు, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. సమస్య ఉంది. 25 ఏళ్ళ తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి కానీ తర్వాత పట్టాలు పడినాయి. ఇంతవరకు మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను రావడంతో మళ్ళీ పునరుద్ధరణ అయింది. మళ్ళీ భగవంతుడు నాకు ఆశీస్సులు ఇచ్చినాడు కాబట్టి మళ్ళీ ఈ పని మళ్ళీ నా చేసుకున్న దాని మీద పెద్దలైనటువంటి ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్ ఎన్నుకున్నాడు, టూపేరు సాయిపేరు వీళ్ళంతా ఉన్నారు. నా దగ్గరికి వచ్చినాడు చాలాసార్లు. ఇంత రోడ్డు తప్పకుండా కమిషనర్ గారితో మాట్లాడి నేను కూడా ఇంకా ముందు రిప్రజెంటేషన్ లేదు, ఇది అర్బనైజేషన్ కాబట్టి ఈయన కూడా వెంకటేశ్వర కూడా ఈయన కూడా మన చైర్మన్ కూడా పట్టించుకోలేనా. నాకెందుకు వచ్చి అర్బనైజేషన్ పోయింది, నాకేం సంబంధం లేదు. లేకుంటే మరి సిన్సియర్గా ఉండే స్వామి మీ నాయన యొక్క పట్టుదల లేదు నీ దగ్గర. వెంకటేశ్వర్లు పట్టుదల ఉండేవాడు. సరే ఏదేమైనా సరే ఆయన ఇంతకుముందు గ్రామంలో ఉంటే ఇంట్రెస్ట్, అర్బనైజేషన్ అయిన తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అది కాక కౌన్సిలర్ కూడా మనోడు కాదు కాబట్టి ఆయన పెద్ద పట్టించుకోలే. ఏదేమైనా సరే ఇప్పుడు మన మీద బాధ్యత. ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారు. చాలా డౌన్లు ఉంది. హైవే వచ్చేసింది, నేషనల్ హైవే. అప్పుడు నేషనల్ హైవే కూడా లేదు కాబట్టి తప్పకుండా దీనికి డ్రైన్స్ వేసి మా మేలో ఈ ప్లాన్ వేసి కమిషనర్ గారు ఎంతైతే ఎస్టిమేట్ వేస్తే నేను దానికి కావాల్సిన నిధులు కూడా మాట్లాడి నేను తప్పకుండా మంత్రి గారితో మాట్లాడి, లేకుంటే అవసరం ఉంటే మీరు దీన్ని స్టార్ట్ చేస్తారు తప్పకుండా.
వేసి ఎందుకంటే ప్రజలు కూడా బాగుండాలి. ఇప్పుడు ఇల్లు చేసాం, 6.5 లక్షలు అయింది. లోన్ ఇచ్చింది ప్రభుత్వం. బాగా కట్టుకుంది అమ్మాయి. ఏడబోయింది అమ్మాయి లేదు, బాగా కట్టుకుంది. చాలా సంతోషం. కట్టుకొని బాగా సుఖంగా సంతోషంగా ఉండాలి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.